సడన్ గా 2 రోజుల నుంచి వల్లభనేని వంశీ తెగ యాక్టివ్ అయిపోయాడు. ఎలా యాక్టివ్ అయ్యాడంటే కారులో ఒక కెమెరామెన్, బయట ఒక కెమెరామెన్, ఒకే అమ్మాయిని పట్టుకుని, ఒకే లేడీని పట్టుకుని 2 స్టిల్లో తీసుకుని దాన్ని స్ప్రెడ్ చేసుకుని మాకింత ఆదరణ ఉందని చెప్పి అన్న ఈజ్ బ్యాక్, అన్న కుమ్మేస్తాడు, అన్న రాజ్యం వచ్చేస్తుంది, ఇలాంటి థంబ్నెయిల్సే పెట్టి బాగా ప్రచారం మొదలుపెట్టారు. ఎక్కడా కనిపించని వల్లభనేని వంశీ కోటి సంతకాల సేకరణలో తనే సంతకం పెట్టుకుంటే కనిపించాడు. మిగతా వాళ్ళ సంతకాలు ఏంటో అక్కడ కనిపించావు, ఓన్లీ ఫామ్లు ఇస్తున్నట్టు కనిపించాడు. ఇది యాక్టివ్నెస్ అని క్రియేట్ చేసి కొత్తగా గన్నవరంలో మేము రెడీగా ఉన్నాం అంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వల్లభనేని వంశీ దాని ముందు ఎన్నికల్లో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు గారు ఫ్యూ హండ్రెడ్స్ డిఫరెన్స్తో ఓడిపోయారు. ఆయన ఇప్పటికీ ఆ లెక్క నాకు ఇంకా తేలట్లేదు. నేను బహుశా గెలిచుండేవాడిని. ఐఎమ్ నాట్ రియలీ హ్యాపీ, కౌంటింగ్ మీద నాకు డౌట్ ఉందని చెప్పి ఇప్పటికీ క్లారిటీగా ఉన్నారు ఆ విషయం పైన. సరే, దాని తర్వాత పార్టీ మారారు. పార్టీ మారిన తర్వాత ఆయన ఘన విజయం సాధించారు. నామినేషన్కి వెళ్ళేటప్పుడే వల్లభనేని వంశీ ఓ మూల కూర్చుని వాటర్ టప్ పైన అలిసిపోయి కూర్చున్న విజువల్స్ అందరం చూస్తానే ఉన్నాం. నామినేషన్కే పవర్ పోయింది అన్నయ్యకి, ఇంకేం గెలుస్తాడు అనే సంకేతాలు ఉన్నాయి.